శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండం 96వ సర్గమునందు రావణుడు యుద్ధమునకు బయలుదేరుట, అతడు అతని యోధులు వానర వీరులపై విజృంభించుట గురించి వివరింపబడినది. ఈ విధముగా లంకయందు ఇంటింటను ఆర్తితోనున్న రాక్షస స్త్రీల యొక్క దయనీయములైన రోదన ధ్వనులు రావణునకు వినబడెను. అంతటా అతడు దీర్ఘముగా నిట్టూర్చి క్షణకాలము ఆలోచనలో పడెను. పిమ్మట రావణుడు పరమక్రుద్ధుడై బేగరాకారుడయ్యెను. కన్నులెర్ర చేసిన ఆ రాక్షసరాజు దంతములతో పెదవిని అదిమి పెట్టెను. అప్పుడు అతడు విజృంభించిన ప్రళయకాలాగ్ని వలె రాక్షసులకును చూడసఖ్యము కాని వాడాయను. అంతటా ఆ రాక్షసరాజు కనుల నుండి నిప్పులు క్రొక్కుచున్నవాడై భయముతో తడబడుచు తన సమీపంలో ఉన్న రాక్షసులతో ఇట్లనెను: వెంటనే సైన్యములను యుద్ధమునకు సన్నద్ధపరచుడు, ఇది నా ఆజ్ఞ అని రాక్షస ప్రముఖులైన మహోదర, మహాపాశ్వ, విరూపాక్షులకు తెలుపుడు. రావణుని పలుకులను విన్నంతనే ఆ రాక్షసులు గడగడా వణికిపోయిరి. పిమ్మట వారు పోరునకు సిద్ధముగా లేని యోధులందరినీ యుద్ధమునకు ప్రోత్సహించిరి. భయంకర రూపులైన ఆ యోధులందరూ అట్లే అని పలుకుచు కథన రంగమునకు కదిలిరి. ఆ సమయమున వారి బంధుమిత్రులందరూ వారికి జేజేలు పలికిరి. అచట్నున్న నిశాచరులెల్లరూ రాజమర్యాదలకు అనుగుణముగా రావణుని ప్రస్తుతించిరి. పిదపవారు తమ ప్రభువునకు విజయమును గోరుచు అంజలి ఘటించి నమస్కరించుచు నిలబడిరి. అప్పుడు కోపోద్రిక్తుడై ఉన్న రావణుడు శత్రువుల ఎడ తృణీకార భావముతో నవ్వుచు మహోదర, మహాపాశ్వ, విరూపాక్షలతో ఇట్లు పలికెను: యోధులారా, ప్రళయకాలమునందలి సూర్యకిరణముల వలె తీవ్రములైన బాణములను నా ధనుస్సును సంధించి వాటి ప్రభావముతో రామలక్ష్మణులను నేడే యమపురికి పంపెదను. కరుని, కుంభకర్ణుని, ప్రహస్తుని, ఇంద్రజిత్తును హతమార్చిన శత్రువులను వధించి నేడే నా పగ తీర్చుకుందును. నా బాణములనడి మేఘములు కప్పివేయుటచే అంతరిక్షము, దిశలు, నదులు, సాగరములు నిస్తేజములగును. ధనస్సునందు రెక్కలగల బాణములను ఎక్కుపెట్టి ఆయా వానర యోధుల దళములను రూపుమాపెదను. నేడే వాయువేగముతో సాగిపోగల నా రథమును అధిష్ఠించి ధనస్సునడి సముద్రం నుండి బయలువెళ్లిన శరముల నుండి తరంగములతో వారిని ముంచివేసెదను. పద్మకేసరముల వలె పింగళ వర్ణము గల వానర యూధులనడి సరోవరముల యందు గజము వలె ప్రవేశించెదను. అప్పుడే వికసించుచున్న పద్మముల వంటి వారి ముఖములను చిన్నాభిన్నమనొచ్చెదను. నేడే నా బాణములు వానర యోధుల ముఖముల యందు నాటుకొనగా వారు కథన రంగమునందు పడిపోవుట తథ్యము. అప్పుడు వారి వదనములు నాళములతో కూడిన తామర పువ్వుల వలె రణభూమిని శోభిల్ల చేయును. నేడే యుద్ధభూమి యందు వృక్షములు ఆయుధములుగా గల చెండ ప్రచండులైన వానరులను నా ఒక్కొక్క బాణముతో 100 మందిని చొప్పున చీల్చివేసెదను. నేడే శత్రువులను వధించి వేసెదను. భర్తలను, సోదరులను, తనయులను కోల్పోయిన రాక్షస స్త్రీల యొక్క కన్నీళ్లను తుడిచివేసెదను. నేడు నా బాణప్రహారములకు వానరులెల్లరూ అశువులను కోల్పోయి నేలకు ఒరిగెదరు. అట్లు వారి కళేబరములతో రణభూమి ఏమాత్రమూ కనబడకుండా చేసెదను.
నేడే నా బాణములతో శత్రువుల్ని చీల్చి చెండాడి వారి మాంసములతో నక్కలను, గ్రద్దలకును తదితరములైన మాంసాహార ప్రాణులకును తృప్తి కూర్చెదను. కావున వెంటనే నా రథమును సిద్ధపరచుడు, నా ధనుర్బాణములను తీసుకొని రండు. మిగిలియున్న యోధులందరూ నన్ను అనుసరించుచు యుద్ధమునకు రండు. రావణుని ఆజ్ఞలను అందుకొని వెంటనే మహాపాశువుడు అచటనున్న బలాధ్యక్షులతో మన సైన్యములను శీఘ్రముగా సన్నద్ధమనర్పుడు అని పలికెను. అంతటా మిగుల పరాక్రమశాలులైన బలాధ్యక్షులు త్వరగా లంకయందంతటను తిరిగి ఇంటింటా గల రాక్షస యోధులను యుద్ధమునకే ప్రోత్సహించిరి. అనంతరము భయంకర ముఖములు గల రాక్షస వీరులు శత్రుభీకరముగా గర్జించుచు వీధములకు ఆయుధములను చేబూని క్షణకాలములలో బయలుదేరిరి. వారు తమ వెంట పొదునైన అంచులు గల ఖడ్గములను, అడ్డకత్తులను, శూలములను, గదలను, రోకళ్లను, హులాయుధములను, బల్లెములను, సమ్మెటలను, ఇనుపగుదియలను, కర్రలను, మెరేచున్న చక్రములను, పదునుదేలియున్న గండ్రగొడ్డలను, బిండిఫాలములను, శతఘ్నులను, ఇంకనూ శ్రేష్టములైన ఇతర ఆయుధములను తీసుకొని వచ్చిరి. అంతటా రావణుని ఆజ్ఞానుసారము బలాధ్యక్షుడు 8 గుర్రములు కలిగి సారథితో కూడి ఉన్న రథమును తీసుకొని వచ్చెను. అప్పుడు రావణుడు కాంతులచే మిరుమిట్లు గొలుపుచున్న ఆ రథమును అధిరోహించెను. పిమ్మట ఆ రాక్షసుడు పెక్కుమంది రాక్షస యోధులతో కూడి తన అత్యద్భుతమైన బలముతో భూమిని కంపింపచేయుచు వేగముగా బయలుదేరెను. అంతటా రావణాజ్ఞను అనుసరించి మహాపాశువుడు, మహోదరుడు, విరూపాక్షుడు, దుర్ధర్షుడు అను సచివులు తమ తమ రథములపై ఎక్కిరి. ఆ రాక్షస యోధులు యుద్ధోత్సాహముతో భూమి కంపించున్నట్లుగా పెద్దగా గర్జించిరి. వారు విజయకాంక్షతో ఘోరముగా సింహనాదములను మొనచుచు లంకానగరం నుండి బయటకు వచ్చిరి. తేజస్వి అయిన ఆ రావణుడు ధనుస్సును చేబూని తన బలములతో గూడిన వాడై ప్రళయకాల యముని వలె యుద్ధమునకు బయలుదేరెను. ఆ మహారథుడు వేగముగా సాగిపోగల గుర్రములను పూడ్చిన రథముపై బయలుదేరి ఉత్తర ద్వారము నుండి బయటకు వచ్చెను. అక్కడ రామలక్ష్మణులు యుద్ధ సన్నద్ధులై ఉండిరి. ఆ సమయమున సూర్యకాంతులు సన్నగిల్లెను. అన్ని దిక్కుల యందును చీకట్లు క్రమ్ముకొనెను. భూమి దద్దరిల్లున్నట్లుగా పక్షులు ఘోరముగా అరిచెను. మేఘములు రక్తమును వర్షించెను. రథాశ్వముల నడకలు తడబెడెను. ధ్వజాగ్రముపై గ్రద్ద వాలెను. అశుభ సూచకముగా నక్కలు కూసెను. రావణుని ఎడమ కన్ను అదిరెను. ఎడమ భుజము చెలించెను. అతని ముఖము వెలవెలబోయెను. కంఠస్వరము దెబ్బతినెను. రావణాసురుడు యుద్ధమునకు సిద్ధమై వచ్చిన ఆ సమయమున అతనికి మరణసూచకముగా ఈ రూపముల్లో అపశకునములు ఎదురయ్యెను. అంతరిక్షము నుండి పిడుగులు పడినట్లుగా భీకర ధ్వనులతో తోకచుక్కలు రాలెను. కాకులు, గ్రద్దలు అమంగళకరముగా అరిచెను. అంతట రావణుడు మోహపరవశుడై ఎదురైన ఈ దుర్నిమిత్తములను ఏమాత్రమూ లెక్కసేయక మృత్యు ప్రేరేపితుడై శత్రువులను వధించుటకు బయలుదేరెను. మహాయోధులైన ఆ రాక్షసుల యొక్క రథధ్వనులు వినబడినంతనే వానర సైన్యములను యుద్ధమునకు సన్నద్ధములాయెను. కపివీరులను,
రాక్షస యోధులను జయేచ్ఛతో క్రుద్ధులై పరస్పరము కవ్వించుకొనుచు సంకుల సమరమును కొనసాగించిరి. అంతటా రావణుడు క్రుద్ధుడై బంగారముచే అలంకృతములైన తన బాణములను ప్రయోగించుచు వానర సేనలపై విరుచుకొని పడెను. వీరావేశముతో ప్రయుక్తములైన అతని బాణ ప్రహారములకు వానర యోధుల్లో కొందరి శిరస్సులు తెగిపడెను, కొందరి వక్షస్థలములు బ్రద్దలాయెను, కొందరి చెవులు తెగిపోయెను, కొందరి ప్రాణములు ఎగిరిపోయెను, కొంతమంది పార్శ్వభాగములు చీలిపోయెను, కొంతమంది తలలు పగిలెను, కొంతమంది నేత్రములు దెబ్బతినెను. దశగ్రీవుడు క్రోధవివశుడై గ్రుడ్లు ఉరుముచు రథముపై యుద్ధరంగమునందు అంతటను కపివీరులపై చెలరేగెను. అతని బాణముల దాటికి వానర వీరులు తట్టుకొనలేకపోయిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండమునందు 96వ సర్గము సమాప్తము.